ఇండియా పాక్ వార్‌లో చైనీస్ డిఫెన్స్ ఎక్విప్‌మెంట్ పాకిస్తాన్ యూజ్ చేసింది. రష్యన్ డిఫెన్స్ సిస్టమ్స్‌ని ఇండియా యూజ్ చేయడం జరిగింది. సో, ఒక రకంగా ఈ 3 డేస్‌లో జరిగిన వార్‌లో ఏ డిఫెన్స్ సిస్టమ్ సుపీరియరో అనేది మనకు తెలిసింది. ఇండియా యూజ్ చేసిన దాంట్లో S-400 ట్రియంఫ్ ఇది రష్యాకి బ్రహ్మాస్త్రం లాంటిది. ఇది రష్యా ఇండియాకి ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎక్విప్‌మెంట్‌తో పాటు టెక్నాలజీని కూడా ట్రాన్స్‌ఫర్ చేసింది. ఇది మొబైల్ సర్ఫేస్ టు ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్. ఈవెన్ దీనికి 600 కిలోమీటర్స్ దాకా లాంగ్ రేంజ్ క్యాపబిలిటీస్ ఉండడం వలన నాటో కూడా దీనికి భయపడుతుంది. ఇది క్రూజ్ మిజైల్స్, బాలిస్టిక్ మిజైల్స్, ఎయిర్ క్రాఫ్ట్స్‌ని ఇంటర్సెప్ట్ చేయగలదు. లాస్ట్ 3 డేస్ వార్‌లో కూడా పాకిస్తాన్ లాంచ్ చేసిన మిజైల్స్ అన్నిటిని కూడా S-400 సక్సెస్‌ఫుల్‌గా న్యూట్రలైజ్ చేయగలిగింది. ఈవెన్ పాకిస్తాన్ ఒక స్టేజ్‌లో JF-17 థండర్ అనేది S-400ని న్యూట్రలైజ్ చేసిందని చెప్పినప్పటికీ అది అబద్ధం అని చెప్పి ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి క్లియర్‌గా అర్థమైంది. బ్రహ్మోస్ మిజైల్ కూడా ఇండియా సక్సెస్‌ఫుల్‌గా ప్రెసిషన్ స్ట్రైక్ చేయగలదు అని పాకిస్తాన్‌కి తెలిసింది. ఈవెన్ హ్యామర్, స్కాల్ప్ లాంటి మంచి ప్రెసిషన్ స్ట్రైక్ చేసే మిజైల్స్ ఇండియా దగ్గర ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్ వైపుకి వస్తే పాకిస్తాన్ దగ్గర HQ-9, HQ-16 అనే సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ సిస్టమ్స్ చైనీస్ సప్లై చేసి ఉన్నాయి. అయితే అవి ఇండియన్ మిజైల్స్ని న్యూట్రలైజ్ చేయలేక ఒక రకంగా ఇన్ఎఫెక్టివ్ అయిపోయాయి. అదేవిధంగా పాకిస్తాన్ యూజ్ చేసిన మిజైల్స్లో PL-15 అనే మిజైల్ని నాటో చాలా డేంజరస్ అని ఒకప్పుడు చెప్పింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ PL-15 పాకిస్తాన్ యూజ్ చేసింది ఈ వార్లో. అమృత్సర్ అటాక్ చేయడానికి ట్రై చేసింది. కానీ దాన్ని ఇండియా చాలా ఈజీగా న్యూట్రలైజ్ చేయగలిగింది. ఈవెన్ టర్కీ సప్లై చేసిన సోన్గర్ అనే UAVs, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్, డ్రోన్స్ని కూడా ఆల్మోస్ట్ ఒక 400 డ్రోన్స్ దాకా ఇండియా ఈజీగా న్యూట్రలైజ్ చేయగలిగింది. సో దీనివలన రష్యన్ డిఫెన్స్ ఎక్విప్మెంట్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో సేల్స్ పెరిగే అవకాశం ఉంది, రిలయబిలిటీ కూడా పెరిగింది. వేరస్ చైనీస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ అండ్ వెపన్స్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇమేజ్ పడిపోయింది. ఇన్ఫ్యాక్ట్ చైనా ఫ్యూచర్లో తాయివాన్ లాంటి వాటిని ఆక్యుపై చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా USA పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు అని కూడా అర్థమవుతుంది ఇటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్ సిస్టమ్తో.